ఇప్పుడు బీసీ ఎజెండా ఆమె అంటే భరత్ ఇక్కడ భవిష్యత్తులో తనను టార్గెట్ చేసిన వారికి తగిన సమాధానం ఇస్తానని కవిత చెప్పడాన్ని ఇలా చూడాలి. అసలు కవితను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనుకోవచ్చు? అంటే టార్గెట్ ఎవరికి ఉందంటే సొంత పార్టీ, ఇంకా బయట వాళ్ళు ఏముండరు. సొంత పార్టీకి సంబంధించి ఉండొచ్చు, ఇష్యూస్ ఉండొచ్చు, ఆమెకు అన్హ్యాపీనెస్ అసంతృప్తి ఉండొచ్చు, తండ్రి మీద కూడా ఉండొచ్చు అసంతృప్తి. కాదని ఎవరంటారు, నన్ను ఏదైనా క్లియర్ గా నాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, రోల్ ఇవ్వాలని ఆమె కూడా అనుకోవచ్చు. రాజ్యసభ వెళ్ళాలనుకోవచ్చు. ఎమ్మెల్సీ అప్పుడు నిజామాబాద్ ఎంపీ ఓడిపోయిన తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఇచ్చారు. అక్కడేమో నిజామాబాద్ లో ఎమ్మెల్యేస్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం అందరూ కూడా అక్కడ ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు గెలిచారు, కవిత ఓడిపోయారు. అదే ఆశ్చర్యకరం కదా. ఆశ్చర్యకరం అంటే ఆ ఎమ్మెల్యేల మెజార్టీ అంతా చూస్తే 3 లక్షలు ఉంది. ఆ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా వాళ్ళు పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు? కవిత కనుక గెలిస్తే మా నియోజకవర్గాల్లో వేరే నాయకత్వం, ఆమెకు సంబంధించి డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉండి వేరే నాయకత్వం డెవలప్ అవుతుందని పనిచేయలేదు, దానివల్ల ఓడిపోయారు. కానీ మళ్ళీ ఆ 7 ఎమ్మెల్యేలకే, సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు వచ్చాయి. అక్కడ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక ఎమ్మెల్యే కూడా చేంజ్ చేయలేదు. ఆ విషయంలో ఆమె అసంతృప్తి ఉండొచ్చు. ఇప్పుడు జగిత్యాల్లో సంజయ్ ని గట్టిగా పెట్టి గెలిపించుకున్నారు. ఫస్ట్ టైం 60,000తో జీవన్ రెడ్డితో గెలిచారు, మొన్న కూడా 15,000తో గెలిచారు. గెలిస్తే సంజయ్ వెళ్ళిపోయారు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో కవిత అక్కడ మళ్ళీ గట్టిగా ఇప్పుడు తిరుగుతున్నారు. సో అందుకని ఒక ఓన్ ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు, సామాజిక తెలంగాణ, దాదాపు చాలా జిల్లాల్లో కూడా టూర్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అంటే ఇంకో విషయం కూడా, 6 నెలలు జైల్లో పెట్టారు, ఇంకా మీ కోపం చల్లారలేదు కదా అని కవిత అంటోంది. కొంచెం భావోద్వేగానికి కూడా గురయ్యారు. కవిత ఏంటి జైలుకు వెళ్ళడానికి కారణం ఎవరై ఉంటారు? జైలుకు వెళ్ళి ఎవరైనా కుట్ర చేశారు అనుకోవచ్చు. అంటే జైలుకు వెళ్ళడానికి కారణం ఎవరు? బీజేపీ తప్ప ఇంకెవరు కారణం ఉంటారు? జైలుకు వెళ్ళే దానిలో పార్టీ నేతల కుట్ర ఏముంటుంది దానిలో? అది బయటపడేంత వరకు కూడా ఎవరు ఊహించలేదు కదా. ఎవరు ఏ తండ్రి లేకపోతే ఏ అన్న ఆ విధంగా చెల్లిని జైల్లో పెట్టాలనుకోరు కదా. అది ఆ స్పెక్యులేషన్ అంతా ట్రాష్. భారతీయ జనతా పార్టీ లిక్కర్ స్కామ్ సంబంధించి బయటపడింది. అరవింద్ కేజ్రీవాల్ ఇబ్బంది పెట్టాలనుకున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు. సిబిఐ ఈడీకి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది, టీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకు ఉపయోగించుకున్నారు. టీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకు కవితను ఉపయోగించుకున్నారు. దానిలో నిజాలు ఏంటి అన్నది బయటికి రావాలి. అరెస్ట్ ను కూడా మళ్ళీ 1 సంవత్సరం, అంతకుముందే అరెస్ట్ అన్నారు కానీ దాదాపు సంవత్సరం పాటు దాన్ని డిలే చేశారు. డిలే చేయడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నష్టం వాటిల్లింది. మాకు నష్టం కావాలని బద్నాం చేస్తున్నారని కూడా మెన్షన్ చేశారు కవిత. భరత్ ఏంటి, ఏ విషయంలో బద్నాం చేస్తున్నారు? ఏ విషయంలో బదనాం అంటే పార్టీకి సంబంధించి లాయల్టీ విషయంలో బదనాం చేస్తున్నారని అనొచ్చు. అంతకంటే ఇంకా ఎక్కువేముండదు. పార్టీ లాయల్టీ విషయంలో, దాని విషయంలో ఆమె ముక్కుసూటి పార్టీ చేసిన మిస్టేక్స్. ఇప్పుడు సామాజిక తెలంగాణ వచ్చుంటే బాగుండేది, ఈ మాట కేసీఆర్ కుటుంబ సభ్యురాలే మాట్లాడడం గ్రేట్. బయట వాళ్ళు మాట్లాడుంటే ఖచ్చితంగా సస్పెండ్ అయి ఉండేవాడు. సస్పెండ్ లేకపోతే వాళ్ళ గురించి అయ్యేది ఖచ్చితంగా. ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడారు, గులాబీ జెండా కోనర్లు మేమే. 2 సంవత్సరాల తర్వాత ఏమైంది కదా. సో ఆమె చేసిన తప్పుల్ని ఒప్పుకొని, కొన్ని తప్పులు చేస్తే చేయొచ్చు, ఆ తప్పుల్ని ఒప్పుకొని ముందుకెళ్తే భవిష్యత్తు ఉంటుంది అనుకుంటారు. అంటే ఇప్పుడు ఒకసారి రాజకీయాల్లోకి దిగిన తర్వాత స్పందన ఎవరిది వాళ్ళే. రాజకీయాల్లోకి దిగిన తర్వాత అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఇలా ఏముండదు. ఎవరిది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని ఉంటది. ఓకే, కవిత మొదటి నుంచి షీజ్ ఎ ఫైటర్ అని చెప్పొచ్చు. అంటే మొదటి నుంచి కూడా ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడుతుంది, తప్పని చెప్తూ వస్తుంది మొదటి నుంచి కూడా. సో అలాగే ఆ పరంగానే ఇలా మాట్లాడింది అనుకోవచ్చు. అంటే తప్పు అంటే అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే దీనికి శాంక్టిటీ ఉండేది. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇప్పుడున్న సర్కమ్స్టెన్సెస్ లో మాట్లాడడం వల్ల చాలా మంది డౌట్ పడే అవకాశం ఉంది. నేనేది సామాజిక తెలంగాణ రాలేదు అన్న విషయం